A very good day to everyone. Welcome to Happy Learning. Now we are going to know the reason behind why we get hiccups. హికప్స్ అంటే తెలుసు కదా, ఎక్కిళ్ళు అంటాం. మనకి ఒక్కోసారి ఎక్కిళ్ళు ఆపకుండా కూడా వస్తుంటాయి. మనం ఫుడ్ తీసుకునేటప్పుడు వస్తుంటాయి. సడన్గా ఎప్పుడైనా క్లాసెస్లో ఉన్నప్పుడు, ఏదైనా వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి వస్తుంటాయి. సో ఇవి మనకు అసలు ఎందుకు వస్తాయి మన బాడీలో అంటే, సీ హియర్ we know this one is lungs, and down of this muscle diaphragm, and down of this abdomen will present. మన స్టమక్ ఉంటుంది కదా, ఇక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇది ఓకల్ కార్డ్స్, వాయిస్ బాక్స్ అంటాం కదా, ఓకల్ కార్డ్స్. ఓకే, ఈ డయాఫ్రామ్ అనే మజిల్ ఎప్పుడైతే ఇట్లా కాంట్రాక్ట్ అవుతుందో, కాంట్రాక్ట్ అయినప్పుడు ఇమీడియట్లీ ఎయిర్ అనేది నోస్ నుంచి ఈ ఇన్సైడ్ లంగ్స్లోకి ఫిల్ అయిపోతుంది. ఓకే, ఇన్హలేషన్. సో డయాఫ్రామ్ మజిల్ వెంటనే రిలాక్స్ అవ్వగానే ఇక్కడ ఉన్న ఎయిర్ ఏమవుతుంది, ఇట్లాగ వెంటనే అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఎక్స్హలేషన్ అంటే బయటికి అంటాం కదా, ఎక్స్హెల్. సో కాంట్రాక్షన్ కాజెస్ ఇన్హలేషన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ డయాఫ్రామ్ కాజెస్ ఎక్స్హలేషన్. ఎప్పుడైనా మనం ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడైనా ఆర్ఎల్స్ ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడైనా ఈ డయాఫ్రామ్ మజిల్ ఏమవుతుందంటే ఇన్వాలంటరీగా మూవ్ అప్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది. ఎందుకు అలా కాంట్రాక్ట్ అవుతుందంటే, ఇక్కడ ఉన్న ఈ స్టమక్ ఏమవుతుందంటే ఎక్కువగా ఫుడ్ తీసుకున్నప్పుడు ఇమీడియట్లీ ఇట్లాగా స్వెల్ అయిపోతుంది. ఇలా స్వెల్ అయినప్పుడు ఈ లంగ్స్ మిడిల్లో, ఈ స్టమక్ మిడిల్లో డయాఫ్రామ్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. సో కాంట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇలా కాంట్రాక్షన్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్లీ ఏమవుతుందంటే, ఇక్కడ మనకి ఎయిర్ అనేది నోస్ నుంచి వస్తూ ఉంటుంది కదా, ఇట్లా నోస్లోకి వచ్చినప్పుడు ఓకల్ కార్డ్స్ దగ్గర రీచ్ అవుతాయి. ఓకల్ కార్డ్స్లో గ్లాటిస్ ఉంటుంది కదా, ఈ ఓకల్ కార్డ్స్లో రీచ్ అయ్యి ఇక్కడ ఎయిర్ అనేది క్లోజప్ అయిపోతుంది. వెంటనే ఎయిర్ ఎప్పుడైతే ఇక్కడ ఇట్లాగ సక్ అవుతుందో ఈ ఓకల్ కార్డ్స్ క్లోజ్ అయిపోయి ఇక్కడ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ సౌండే మనకి హికప్స్, ఎక్కిళ్ళు అంటారనమాట. మనం ఎప్పుడైనా ఓవర్గా ఈట్ చేసినా, నెక్స్ట్ ఓవర్ వర్క్ స్ట్రెస్లో ఉన్నా కానీ ఎక్కువగా హికప్స్ అనేవి కాజ్ అవుతూ ఉంటాయి.